సభ అధ్యక్షులు నరసింహన్న గారు, వేదిక మీద ఉన్న సిపిఎం రంగారెడ్డి జిల్లా నాయకత్వం, వేదిక మీద ఉన్నటువంటి మీ అందరికీ నమస్కారాలు. ఈ యాత్ర ఉద్దేశం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ తెలంగాణ గడ్డకి ఏమిచ్చింది, అట్లాంటి పోరాటాన్ని అవాకులు చెవాకులతోటి ఏ రకంగా తప్పుడు పద్ధతులలో మాట్లాడుతున్నారనే విషయం తెలియజెప్పడం కోసం ఈ యాత్ర సాగిస్తుంది. దేశంలో తెలంగాణ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఏందా ప్రత్యేకత అంటే, ఎక్కడో అన్యాయం జరిగినా కూడా చూస్తూ సాగించలేనటువంటి లక్షణం తెలంగాణ ప్రజలు చూస్తాం. ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా ఎదురు నిలిచి నిలబడి రొమ్ము విడిచి నిలబడేటువంటి లక్షణం తెలంగాణ ఉంది. ఈ లక్షణం ఎట్లొచ్చింది? ఎదుటివాడు కష్టపడుతుంటే సహించలేనటువంటి లక్షణం తెలంగాణ గడ్డకుంటుంది. ఈ లక్షణం ఎట్లొచ్చిందనంటే, ఆనాడు తెలంగాణ ప్రజలు భరించినటువంటి అవమానాలు, కష్టాలు, నష్టాలు లేవు. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎంత హృదయ విదారకమైనటువంటి విషయాలంటే అంత హృదయ విదారకమైనటువంటి విషయాలు. వేస్తే పన్ను, కూసిచ్చే పన్ను, ఆడవాళ్ళకి అసలు మనుషుల్లాగానే చూడలేనటువంటి కాలం. సొంత భూమి అనేది లేకుండా పొద్దున లేస్తే రాత్రి దాకా గొడ్డులాగా దొరల దగ్గర పనిచేసి వాళ్ళని చేస్తే తినొచ్చి మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున పోయి పనిచేసేటువంటి రోజులు. ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ఈ భూములన్నీ కూడా ఒకనాడు జాగీర్దారుల పేరు మీద, జమీందారుల పేరు మీద వేల లక్షల ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు పట్ట భూములున్నా, లావణి పట్టాలున్నా, కరిస్కాత భూములున్నా, ఈ భూములన్నీ ఈ ప్రజల దగ్గరికి ఎట్లా చేరినాయి అంటే, తెలంగాణ సాయుధ పోరాటం జరగకన్నా ముందు భూమి గురించి చర్చ లేదు దేశంలో. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగినప్పుడు ఈ భూమి కోసమే ఏ రైతాంగం అయితే తుపాకులు పట్టుకొని జమీందారులు, జాగీర్దారుల తరగతిలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భూమి ఇవ్వకపోతే ఈ ప్రజలు మనల్ని కూడా ఉన్నటువంటి వాతావరణం వచ్చినప్పుడు, అది నెహ్రూ ప్రభుత్వం కావచ్చు, ఆయన బిడ్డ ఇందిరాగాంధీ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చినాయి. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి చట్టం ప్రొటెక్టెడ్ టెనెంట్ యాక్ట్, రక్షిత కౌలుదార్ చట్టం అనేటువంటిది ఈ తెలంగాణ మాత్రమే ఉన్నటువంటిది, తెలంగాణలో మాత్రమే ఉంది. ఈ చట్టాన్ని రేపు ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చి ఈ చట్టాన్ని ఏమైనా మారుస్తారేమో అని చెప్పి ఆనాడున్నటువంటి వాళ్ళు భారత రాజ్యాంగంలో మార్పు చేయకుండా కోసం 9th షెడ్యూల్లో పెట్టారు చట్టాన్ని. అట్లాంటి విజయాలు సాధించినటువంటి, అయితే ఈ విజయాలు ఊరికే రాలేదు. మాట్లాడడానికి దట్టగెళ్ళి దొర వస్తుంటే కనీసం నిలబడడానికి తాకత లేనటువంటి మనిషి, అవతల నుంచి దొర చిన్న పిల్లగాడు, పసిపిల్లగాడు పోతుంటే కూడా ముసలోడైనటువంటి పేదలు చెప్పులు చేసి చెప్పులు సంకలు పెట్టుకొని తువాలు తీసుకొని నడుము కట్టుకున్నటువంటి మనిషి, ఇంటికి గతిలేని మనిషి, మాట్లాడడానికి చదువురానటువంటి మనిషి, వాక్యాన్ని కాలు నొక్కుతున్న పదం తప్ప మరో పదం తెలియనటువంటి మనిషి, అట్లాంటి మనుషులతోటి బంధువులను పట్టించి జమీందారులు, జాగీర్దారులందరినీ 5 ఊర్లు వదిలిపెట్టి పట్టణాలకు జరిగినటువంటి చరిత్ర ఎర్రజెండకు ఉంది. అట్లాంటి ఎర్రజెండ వల్లనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి భూములు కానీ, భూస్వాములు కానీ ఇవన్నీ అణిచినాయి. ఇట్లాంటి మహత్తరమైనటువంటి పోరాటాన్ని చాకలైలమ్మ ఏదో ఒక ఊర్లో కింద ఊర్లో చేసిందని చెప్పి బీజేపీ అయినా మాట్లాడుతున్నారు. దొడ్డి కొమరయ్య ఏ కడవెండిలో ఉన్నటువంటి విష్ణు రామచంద్ర రెడ్డి గడి కోట చుట్టూ పోయి అప్పటిదాకా గడి కోట చుట్టూ తలకాయ ఎత్తి చూడడానికి కూడా ధైర్యం చేయనటువంటి ప్రజలు దొడ్డి కొమరయ్య గారి నాయకత్వాన కడవెండి దొరల కుర్చును అటాక్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి దొరల సైన్యం కాల్పులు జరిపితే దొడ్డి కొమరయ్య అమరుడయ్యింది. ఈ దొడ్డి కొమరయ్య అమరుడైనటువంటి తట్టుకోలేనటువంటి కడవండి ప్రజలు మొత్తం గడ్డాము తీసుకుపోయి దొరల యొక్క కోటలేసి కోటలు నగలబెట్టినటువంటి చరిత్ర ఆ రోజున్నది. అంత మహత్తరమైనటువంటి పోరాటం. అట్లాంటి పోరాటాలను వెకిలి చూపులతోటి, వెకిలి మాటలతోటి, తప్పుడు పద్ధతులలో మాట్లాడేటువంటి ఈ గర్వం ఈ బీజేపీ వాళ్ళకి ఎట్లా వచ్చింది? బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఏం కనిపిస్తలేదు, ఆడ కనిపిస్తలేదు, మొగ కనిపిస్తలేదు, ఇంటి కనిపిస్తలేదు, పేదోడు కనిపిస్తలేదు, ధనవంతుడు కనిపిస్తలేడు. వాళ్ళకు ఒక్కటే కనిపిస్తున్నది అధికారం. ఈ అధికారం కోసం ఎట్లాంటి పెండ తినడానికి ఆయన కూడా సిద్ధపడేటువంటి పద్ధతుల్లో బీజేపీ ఉండదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మునుగోడులోనే చూడండి, సంవత్సరం అయితే ఓట్లు వస్తాయి. అప్పుడే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆయనను
రాజీనామా చేయించారు బీజేపీ వాళ్ళు. ఎట్లా చేయించారు? వాళ్ళ చేతిలో సిబిఐ ఉంది, అదొక పెంపుడు కుక్క అయింది ఇప్పుడు వాళ్ళకి. అట్లాగే ఈడీ అనేటువంటి సంస్థ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అని చెప్పి, అదో పెంపుడు కుక్క అయింది బీజేపీ వాళ్ళకు. ఈ రెండింటిని పెట్టడం, ఈయన ఎన్ని కోట్ల అప్పు తీసుకుని బ్యాంకు డబ్బులు కట్టాలి, లేకపోతే ఈయన ఎంత అవినీతి చేసి కాంట్రాక్ట్లు ఏంటి, ఇవో నువ్వు వస్తావా బీజేపీలకు రా, లేకపోతే నీ తోక దగ్గరిస్తామని చెప్పేసి భయపట్టించి ఇట్లా దేశంలో 275 మంది ఎమ్మెల్యేలను కొని అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చేటువంటి పని బీజేపీ చేస్తుంది. ఈ బీజేపీకి ప్రజాస్వామ్యం అన్నా, స్వాతంత్రం అన్నా, లేకపోతే ప్రజలు సమానంగా బతకాలన్నా, హక్కులన్నా, రాజ్యాంగం అన్నా, బాధ్యతలన్నా ఇట్లాంటివంటి ఏమి పట్టదు వీళ్ళకి. ఇది ఒక రాజకీయ పార్టీ కన్నా ఒక గుండాల పార్టీ అని చెప్పొచ్చింది. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ అట్లాంటి మనుషులు. అట్లాంటి పార్టీ ఈ రోజు తెలంగాణ గడ్డ మీద అధికారం చేపట్టాలనుకుంటుంది. తెలంగాణలో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? అత్రాసులో అమ్మాయి పైన గ్యాంగ్ రేప్ చేసి తరిపితే ఆ అమ్మాయిని రాత్రికి తగలబెట్టినటువంటి ఇక్కడ కూడా జరుగుతాయి. ఏ ఉన్నావులో జరిగిందో అట్లే జరుగుతుంది. అంత సిగ్గుచేటైన విషయం ఏం చెప్పనా, గుజరాత్ లో నిండు చూరాలతో ఉన్నటువంటి బాలకరాలి పైన అత్యాచారం చేసి ఆ బాలకరాలు ఇంకో పిల్లల్ని చంపి ఆమెను అనేక చిత్రహింసలు పెట్టినటువంటి వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి జైలు వేస్తే ఈ బీజేపీ ప్రభుత్వం మొన్న 15 ఆగస్టు నాడు వాళ్ళందరినీ విడుదల చేసింది. బయటికి 15 ఆగస్టు నాడు విడుదల చేసినే కాదు, ఈ బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి ఇంకో సంస్థ ఏం చేసింది తెలుసా, ఇట్లా మంచి స్థితికన్నా బ్రహ్మాండమైన స్టేజ్ చేసి వాళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ సత్కారం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఏ మనుషులకు ఉండదు, జంతువులకు కూడా ఉండదు. జంతువులలో చాలా క్రూరమైన జంతువులు కొన్ని ఉంటాయి, అయినా లాంటి జంతువులు, పీకట్టినటువంటి జంతువులు. ఆ జంతువులు కూడా ఈయనపరచడం వీళ్ళ దాంతో పోల్చి. అట్లాంటి పార్టీ బీజేపీ. అట్లాంటి పార్టీ ఈ రోజు తెలంగాణ మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని అవమానపరిచేటువంటి రీతిలో మాట్లాడుతుంది. అందుకనే పని కట్టుకొని షాద్ నగర్ నుంచి దాకా దేశంలో మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల ఇగో ఈ యాత్ర జరుగుతున్నది. ఈ యాత్ర సందర్భంగా ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజెప్తున్నాం. ఒకటి మాత్రం బీజేపీ గుర్తుపెట్టుకోవాలనేది నా సలహా. ఇది మీ ఇష్టం వచ్చినట్టుగా ఆడదిగే ఇదే గుజరాత్ కాదు, మీ ఇష్టం వచ్చినట్టు ఆడదిగేది గుజరాత్ కాదు, మీ ఇష్టం వచ్చిన కుప్పికొత్తల ఎన్నిక ఇదే ఉత్తరప్రదేశ్ కాదు, మీ ఇష్టం వచ్చినటువంటి కథలు చేయనికేది మధ్యప్రదేశ్ కాదు, ఇది తెలంగాణ. ఈ తెలంగాణ గడ్డ ఎర్ర జెండా ఇచ్చినటువంటి చైతన్యం ఈ ఎర్ర జెండలో ఉన్నది. అవసరమైతే ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేటువంటి చైతన్యాన్ని ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఇచ్చింది. రేపు ఈ చైతన్యం కూడా కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను. అవసరమైతే ఈ పార్టీ ఆ పార్టీ కాదు, తెలంగాణ మనిషి ఎక్కడ అన్యాయం జరిగిన సహించలేనటువంటి మనిషి తెలంగాణ. అందుకనే ఊవెత్తున లేచేటువంటి చైతన్యం తెలంగాణది. కనుక ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, వారసత్వాన్ని రాబోయే తరాలకు అందజెప్పాలి. వాళ్ళందరినీ కూడా మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని ఈ యాత్రను నిర్వర్తిస్తున్నాం. ఈ యాత్రను ప్రజలు ఎక్కడికక్కడ మనస్ఫూర్తిగా స్వాగతించి అనేక రకాలుగా భోజనాలు పెడుతున్నారు, అవసరం ఉన్న కొంత పెట్రోల్ పోస్తున్నారు. వర్షం పడుతుంది, మేము యాత్ర స్టార్ట్ చేసిన నాటి నుంచి వర్షమే పడుతుంది. వర్షం పడ్డా, తడిచినా, మళ్ళా ఎండినా, మళ్ళా తడిచినా, ఏ మాత్రం చలి పెట్టినా ఏమి లెక్క చేయకుండా ఈ యాత్రను కొనసాగిస్తున్నటువంటి యువకులు ఆరు నుంచి 7 దాకా దాదాపు 600 కిలోమీటర్ల పాటు మోటార్ సైకిల్ యాత్ర నిర్వహించారు. దీంతో పాటు ఈ యాత్ర సందర్భంగా మొదటి రోజు రాత్రి చేవెళ్లలో ఉన్నటువంటి దుద్యాగులో బస చేసింది యాత్ర. దుద్యాగులు ఎందుకు చేసినామనంటే ఇగో సేమ్ దుద్యాగులో గత 100 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి దళితులు భూములు సాగు చేసుకుంటే ఇప్పుడు కొంతమంది రియలైజ్ చేయడం వచ్చి ఇది భూమి మా తాతలకు చెందింది, మీరు ఖాళీ చేయాలని అంటారు. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది కమ్యూనిస్ట్ పార్టీ. దుద్యాగులు ఇవ్వడం వస్తే సంగతి చెప్తామని కూడా చెప్పినమాట. దాని తర్వాత వచ్చి రాత్రి బస చేసింది నాదలుగులు గ్రామంలో. ఇక్కడ నాదలుగులు వాళ్ళు ఉన్నారు, యాదయ్య గారు, భద్రమోహన్ యాదయ్య గారు. అక్కడ ఉన్నటువంటి జాగీర్దారులకు సంబంధించినటువంటి భూమి ఈ రోజు కరిమల్లా ఊతిని అంటాడు, ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అంటాడు వచ్చి భూములను కబ్జా చేసి చుట్టుముట్టు వాళ్ళు పెన్షన్ చేసుకొని భూములను కబ్జా చేసే పని చేస్తున్నారు. వీళ్ళకి అన్ని పార్టీలు రాజశేఖర రెడ్డితో సహా, రాజశేఖర రెడ్డి నుంచి స్టార్ట్ అయింది, వీళ్ళందరూ మద్దతు చెప్పుకోవడం. ఈ రోజు చచ్చిపోవడానికి సిద్ధమైనటువంటి కేసులు మళ్ళీ తొమ్మిది తీసినాం, కేసులు నడిపిస్తున్నాం, భూమి మీద కూడా నిలబడతాం, కొట్లాడతాం, కనబడతాం అని చెప్పేసి ఆ రోజు అక్కడ ఇట్లా ఎక్కడెక్కడెక్కడ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ చేస్తుందో ఈ రోజు ఇక్కడ కట్యానగం కానీ లేకపోతే బండరావిరాలు కానీ ఇట్లా ఎక్కడెక్కడైతే పోరాటాలు జరుగుతున్నాయి అక్కడక్కడ రాత్రులు బస చేసి ప్రజలు చైతన్యవంతం చేసేటువంటి పని ఈ యాత్ర సందర్భంగా చేస్తున్నాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి,
సమాజంలో సంపద మొత్తం ఒకవైపు పోగుపడుతుంది, సంపద అంతా ఒకవైపు పోగుపడుతుంది. ఒకవైపు సంపద పోగుపడ్డప్పుడు మరోవైపు పేదరికం కూడా పోగుపడుతుంది. మనకు రేపు రేపు చేతుల డబ్బులు ఉన్నా కూడా తినడానికి గింజలు దొరకాయి. రైతాంగం దివాలా తీసి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర లేక మేమెందుకు వ్యవసాయం చేయాలని చెప్పి వ్యవసాయం వదిలేస్తుంది రైతాంగం. మేమెందుకు వ్యవసాయం చేయాలని రైతాంగం వ్యవసాయం వదిలిపెడుతుంది. కార్మికులు పొద్దున పోతే 8 గంటలు పనిచేస్తే కదా చెందాల్సినటువంటి వేతనం సరిగ్గా అందకపోగా నరేంద్ర మోడీ ఇవాళ 8 గంటల 10 గంటల దినాన్ని 12 గంటలు చేస్తున్నారు. ఆయన దోస్తులైనటువంటి మొత్తం భారతదేశాన్ని ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు. ఈ భారతదేశం అలా జాగీర్ అన్నట్టుగా, ఈ భారతదేశం అలా జాగీర్ అన్నట్టుగా అమ్ముతున్నారు ఇద్దరు. ఒక ఆయన నరేంద్ర మోడీ, అమిత్ షా, వీళ్ళిద్దరు గుజరాత్ వాళ్ళే. వీళ్ళు మొత్తం దేశాన్ని కలిసి అమ్ముతున్నారు. ఇంకా ఇద్దరు గుజరాత్ వాళ్ళు కొంటున్నారు. వాళ్ళ దోస్తులు అంబానీ, ఆదానీ. అంబానీలో ఆదాని వాళ్ళ తాత వాళ్ళ అయ్యా ఎండల కష్టపడితే శంకర్ వచ్చిన తర్వాత ఆయన కోటీశ్వరులు అయ్యా. ఆదాని అంటే పేరు కూడా తెలియదు మనకు పడదాకా. ఈ రోజు ప్రపంచ కుబేరులలో, ప్రపంచ కోటీశ్వరులలో అత్యున్నత కోటీశ్వరులలో 3వ వాడు అయింది ఆదాని. ఎట్లా అయ్యిండు? ఉదాహరణ చెప్తా. సింగరేణిలో మనం బొగ్గు కొంటే విద్యుత్ ఉత్పత్తి కోసం 3,000 రూపాయలకు టన్ను వస్తుంది మనకి. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది సింగరేణి లాంటి సంస్థలకి, విద్యుత్ సంస్థలకి, మీరు సింగరేణిలో బొగ్గు కొనొద్దు 3,000 రూపాయలకు, ఆస్ట్రేలియా నుంచి 25,000 టన్ను బొగ్గు కొనమని చెప్పి నరేంద్ర మోడీ ఉత్తర్వులు ఇచ్చింది. ఆస్ట్రేలియా నుంచి ఎందుకు కొనాలి? మన బంగారం మంచిది కాదు, అది మంచిగా అదేం లేదు. ఆస్ట్రేలియాలో ఈరోజు బొగ్గు తీసుకున్నటువంటి కంపెనీ వాళ్ళ దోస్తు ఆదానిది. ఆస్ట్రేలియాలో ఆ బొగ్గు గనులను రక్షించుకోవడం కోసం ఏ బ్యాంకు దగ్గర కూడా ఆదానికి అప్పీల కోసం సిద్ధంగా లేకపోతే ఈ నరేంద్ర మోడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ కాశ్మీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ఇట్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ అనేక బ్యాంకులను కలిపి SBI చేసి అక్కడి నుంచి లోన్ ఇప్పించి ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు తీసి ఆ బొగ్గు గనులను మన చేత ఒలిపించి 3,000 రూపాయల బొగ్గు గనును 25,000 ఒలిపిస్తే ఆ మిగిలిన పైసలంతా ఎవడమ్మ సొమ్ము కట్టారు అని మనం పొద్దున లేస్తే సాయంత్రం దాకా ఉప్పు మీద, పప్పు మీద, పిల్లల చదువు మీద, వీటి మీద కడుతున్నటువంటి ఈ పన్నులన్నీ తీసుకుపోయి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి ధనవంతులు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అప్పులు 2 లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేశారు. ఇగో దేశాల్లో అధికారం అంటే కమ్యూనిస్టులు ఏమని కూడా తెలుసా? మాకు అధికారంలో వస్తే భూములు పంచుతాం, మా అధికారంలోకి వస్తే పరిశ్రమలు జాతీయం చేస్తాం, మాకు అధికారం వస్తే మొత్తం చదువు ఫ్రీ చేస్తాం, మాకు అధికారం వస్తే ఎవరికి అనారోగ్యమైన బీజేపీలకు అధికారం అంటే ఏంటి? దాచుకోవడం, దోచుకోవడం, దోచి పెట్టడం. ఈ అధికారంపై ఇవో ఇవన్నీ జరిగేటువంటి క్రమంలో ఇది మనకు కనిపించకుండా మన కళ్ళకి మత ఉన్మాదాన్ని ఎక్కించి వాడు ముస్లిము, వీడు హిందూ, వీడు క్రిస్టియన్, ఈ మతాల పేరుతో మనం కొట్టుకొని వస్తుంటే వాళ్ళు వెనకాల ఎంజాయ్ చేసి దేశ సంపదనంతా దిగమిగుతున్నాడు బకాసురుడు లాగా. అందుకనే ఈ బీజేపీ అనేటువంటి దేశానికి పడినటువంటి అతిపెద్ద పీడ ఏంటంటే ఈ బీజేపీ. ఈ బీజేపీని కనుక వదిలించకపోతే ఈ భారతదేశాన్ని 150 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేసినటువంటిది ఎంత 1,00,000 కోట్ల రూపాయలు బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేస్తే ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజకీయ నాయకులు ఈ దేశాన్ని దోచుకున్న సొమ్ము విలువ ఎంతో తెలుసా? 70 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడం కన్నా ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు దోచుకున్నది ఎక్కువ. అందుకనే ప్రజలు చైతన్యవంతం కావాలి. ఈ బీజేపీ రాజకీయాన్ని మొదట వదిలించుకోవాలి. అనంతర కాలంలో ఈ పేదలందరూ కూడా ఏకమై ముందుకు సాగి ఈ పేదల రాజ్యాన్ని తెచ్చుకుంటే తప్ప ఇది ప్రజలకు విముక్తి లేదు. ఈ రోజు మనం నడుతున్న పనుల కోసం ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది? ఒక్క పని చేస్తుందా? చదువు ఫ్రీగా చెప్తుందా? హాస్పిటల్ పోతే వైద్యం ఫ్రీగా ఉందా? ప్రపంచ దేశాల్లో పక్కన పోయి చూడండి. నువ్వు హాస్పిటల్ పోతే మొత్తం ఫ్రీగా పోయేస్తావు. పుట్టిన పిల్లగాడు పుట్టి నుంచి ఎంత దాకా చదువుకున్నాక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మరి నువ్వేమిస్తున్నావు? నీవు ఇస్తున్నది ఏం తెలుసా? మతం పేరుతో కొట్టాడమని ఆయుధాలు ఇస్తున్నావు ప్రజలకి. మతం పేరుతో రక్తపాతాన్ని సృష్టించడం కోసం ఆయుధాలను, సిద్ధాంతాలను బయటకు వదులుతున్నావు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కనుక ఉంటే ఈ దేశం ముక్కలు చెక్కలైపోతుంది. అందుకని ఈ దేశంలో అనేక మతాలు, జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆహార అలవాట్లు అనేకం తెలిసినటువంటి వాళ్ళు కలిస్తేనే ఇది దేశం, ఈ భారతదేశం. అట్లాంటి భారతదేశాన్ని
మతం పేర గతం పేర చీల్చి చెండాడి రక్తపాతం సృష్టించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం స్థానంలో ఒక నిరంకుశ రాజ్యాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటుంది బీజేపీ. అందుకని బీజేపీ పట్ల పసుపు జాగ్రత్తగా ఉండాలి. దీన్ని సాధ్యమైనంత త్వరగా అధికారం నుంచి పక్కకు తప్పించాలి అని చెప్పి మీ అందరికి విన్నవిస్తూ మీరందరూ భవిష్యత్తులో కమ్యూనిస్టులను ఆదరించాలి, పోరాటాలను ఆదరించాలి. వాస్తవికంగా ప్రజల కోసం ఎవరు నిలబడుతున్నారు అనేటువంటిది గమనించి మీరు కమ్యూనిస్ట్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం మీ వంతుగా సహాయ సహకారాలు అందజేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటిదాకా మాట్లాడిన పార్టీ జిల్లా కార్యదర్శి కాడిజిల్లా భాస్కర్ గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బైకులలో కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎక్కడి నుంచి మిస్ కాకుండా బండరారాల్లో భోజనం ఉంది. డైరెక్ట్ అక్కడ రైతుల యొక్క దీక్ష జరుగుతుంది. దీక్ష దగ్గరికి వెళ్ళి భోజనాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా అందరు కూడా బండరారాలకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇద్దరితో ఈ సభని ముగిస్తా ఉన్నాం.